క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరణాత. దేవుని కృపను బట్టి శ్రమకాల ధ్యానములలో మంచి శుక్రవారము వరకు ఆదివారాలు మినహా 40 రోజులు మనము ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించిన కృపను బట్టి ప్రభువును స్తుతించుచు ఘనపరచుచున్నాము. శుభ శుక్రవారపు సందేశమును నిన్నటి దినమందు మనము వినిన వారమై ఉన్నాము. ఈరోజు నిశ్శబ్ద శనివారము. మాటలు లేవు, చేతలు మాత్రమే ఉన్నాయి. నిశ్శబ్దముగా ఎవరి మట్టుకు వారు తమ పనులను కొనసాగించారు గనుక దాని నిశ్శబ్ద శనివారము అనేటటువంటి కార్యం మనం చూస్తున్నాము. అంతకు మునుపు శుక్రవారం సాయంకాల సమయమున 3 గంటల నుండి 6 గంటల వరకు విశ్రాంతి దినము ఆరంభము కాక మునిపే యేసు ప్రభువును సమాధి చేసిన కార్యక్రమము నిర్వహించబడింది. శనివారం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఆ శుక్రవారం సాయంకాలం 4వ జాము 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి ఈ యేసు వారి దేహమును భూస్థాపనము చేసిన కార్యమును గూర్చి మనం ఇప్పుడు ధ్యానము చేయించు ఉన్నాము. గ్రహించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 వచనము నుండి కొన్ని వచనాలు చదివి మనం ధ్యానంలోనికి వెళదాము. యేసు శిష్యుడుగా ఉన్న అరమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. యోహాను సువార్తలో 19వ అధ్యాయము కూడా మనము కొన్ని మాటలు చదివి ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 వచనము నుండి, అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇంకా మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క సమాధి కార్యక్రమమును లేక భూస్థాపన కార్యక్రమమును గూర్చి తెలియచేశారు. వాటన్నిటిని ప్రస్తుతం చదవడం లేదు, సమయాన్ని బట్టి మనము చూడవచ్చును. గ్రహించండి. యేసుక్రీస్తు వారి యొక్క దేహము భూస్థాపన చేయుట శుక్రవారం 3 గంటల వేళ ఆయన చనిపోయారు. సాయంకాలము 6 అయితే
విశ్రాంతి దినము లేక సబ్బాతు దినము ఆరంభమవుతూ ఉంది. ఇప్పుడు యేసు దేహం ఎవరికి చెందాలి? ఆయనను సమాధి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దేహం ఎవరికి చెందాలి? మానవ బాంధవ్య రీత్యా తల్లి మరియకి ఆ దేహము చెందాలి. ఆమె ఒంటరి స్త్రీ, దుఃఖిత స్త్రీ. ఆ దేహానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ఆమె బహుశా సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. ఆ సమయమున దేవుడు ఒక ఇద్దరు క్రొత్త వ్యక్తులను, అప్పటి వరకు యేసుతో తిరగని వారు, అంటే మాట్లాడడానికి ఎప్పుడైనా ఒకటి పర్యాయములు వచ్చినట్టుగా బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నది. కానీ యేసును గూర్చి విన్నారు, యేసు అంటే నమ్మకం కలిగి ఉన్నారు, యేసు క్రీస్తుకు రహస్య శిష్యులుగా ఉన్నారు. కానీ బహిరంగముగా యూదుల భయము వలన బహిరంగము కాని ఇద్దరు వ్యక్తులను దేవుడు సమాధి చేయుట కొరకు ముందుగా వారిని దేవుడు నిలువబెట్టుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాటను బట్టి 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయం 3వ వచనం, ఒక 100 మంది పిల్లలను కలిగి దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నిరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల, తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. తగిన రీతిని సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ప్రభువును సిలువ వేశారు, మనందరి కొరకు ఆయన సిలువలో యజ్ఞమయ్యారు, అందుకొరకే వచ్చారు కనుక సిలువ వేయబడ్డారు. బానే ఉంది. కానీ తగిన రీతిని సమాధి చేయబడుట అవసరమై ఉంటూ ఉన్నది. తగిన రీతిని సమాధి చేయబడవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా ఎలాగూ సమాధి చేయబడవలసి ఉన్నదో అందుకొరకు దేవుడు ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు అంతవరకు రహస్యంగా ఉన్నారు, పిరికితనంతో ఉన్నారు, యూదులకు భయపడ్డారు. తగిన కాలమందు దేవుడు వారిని బయటకు తెచ్చారు. ఎందుకు అంటే శిష్యులైన వారు భయపడి పారిపోయారు గనుక ఇప్పుడు సమాధి చేయడం కొరకు అధికారుల యొద్దకు వెళ్ళి అడిగేటంత స్థాయిలో వారు లేరు. మా ప్రభువుని మేము సమాధి చేసుకుంటాం అని అడిగే స్థితిలో వారు లేరు. ప్రియమైనటువంటి వాళ్ళరు, వీరిద్దరూ సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యులుగా ఉన్నారు. మౌనముగా యేసును అంగీకరించినటువంటి శిష్యులుగా ఉన్నారు. పిలాతు యొద్దకు వెళ్ళి, అంటే గవర్నర్ యొద్దకు వెళ్ళి అడగగలిగిన స్థాయిలో ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ముందుకు నడిపించారు. ఎవరిని ఏ సమయమునకు ముందుకు నడిపించాలో, మన కార్యక్రమములకు ఆటంకము లేకుండా ఎవరిని ఏ విధంగా నడిపించాలో దేవుడు తగిన కాలమందు తగిన సమయమందు ఆయా వారిని లేపుచూ ఉంటారు. అప్పటి వరకు మౌనంగా ఉన్నారు. బహుశా వారు సన్హెడ్రిన్ సభలో సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా, బహుశా వారు మౌనంగానే ఉన్నారు. దేవుని చిత్తము ఆయన సిలువ వేయబడాలి కాబట్టి వారు మౌనంగా ఉండవచ్చును. కానీ తగిన కాలమందు వారి పిరికితనమును విడిచి పిలాతు యొద్దకు వెళ్ళి అడుగుచూ ఉన్నాడు. ఏమనంటే ఆయన దేహమును నాకు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుల చేత చంపబడిన ఆ దేహమును అదే సంఘమునకు సభ్యులైన వారు, సన్హెడ్రిన్ సభకు మరి సభ్యులైనటువంటి వారు వెళ్ళి అడగడము, ఇది ఆశ్చర్యమైన కార్యము, సాహసపూరితమైనటువంటి కార్యంగా కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రధాన యాజకులకు ఎవరు ఎదురు వెళ్ళలేరు, వారికి ఎదురు చెప్పలేరు. కానీ సన్హెడ్రిన్ సభలో సభ్యులుగా ఉండినటువంటి వీరు
ధైర్యం తెచ్చుకొని యేసు దేహమును తగిన రీతిని సమాధి చేయుట కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. పైగా సమయం కూడా లేదు. మరి విశ్రాంతి దినము, సబ్బాతు దినము ఆరంభమైపోతా ఉంది కాబట్టి త్వరగా వారు మౌనంగా వారి కార్యక్రమాలను వారు చేసుకుంటా ఉన్నారు. గబగబా వెళ్ళారు. ఈ యొక్క మరి పిలాతు యొద్ద సెలవు తీసుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ అరిమతయి యోసేపును గూర్చి మనం మత్తయి సువార్తలు 27 అధ్యాయాన్ని చూచినప్పుడు ఆయన్ను గూర్చిన కొన్ని మాటలు టకటక కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. 27 అధ్యాయము 57 వచనములో యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు, బహిరంగ శిష్యుడు కాదు గాని అంతరంగ శిష్యుడు, రహస్య శిష్యుడు, యేసు బోధలను ఫాలో అవుతున్నటువంటి రహస్య శిష్యుడు. అందుకే యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అనే మాట మనం చూస్తున్నాం. రెండవ మాట మనం చూస్తే అక్కడ ఇంకొక మాట కనబడుతున్నది, ఒక ధనవంతుడు. ఒకటి రహస్య శిష్యుడు, 2 ధనవంతుడుగా ఉన్నాడు. ఈయన పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. ఒకటి యేసుక్రీస్తు వారికి శిష్యుడు, 2 ధనవంతుడు. అలాగే సన్హెడ్రిన్ సభ, ఆ ఘనత వహించిన సభకు ఆయన సభ్యుడు. కాబట్టి మరి తిన్నగా యేసు ప్రభు వారి యొక్క దేహమును గూర్చి గవర్నర్ పిలాతు యొద్దకు వెళ్ళి సెలవు అడిగి అది తెచ్చి సమాధి చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో 15వ అధ్యాయాన్ని మనం చూచితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనములో, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై అంటే సన్హెడ్రిన్ సభ, మరి ఘనత వహించిన ఆ సభకు సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. కాబట్టి ఈయన ఘనత వహించిన సభ్యునిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, 2 దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. 2 విషయములు సువార్తికుడు మార్కు గారు చెబుతూ ఉన్నాడు. 1 ఘనత వహించిన వాడు, 2 దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. మత్తయి గారు ఏం చెప్పాడు? యేసుకు రహస్య శిష్యుడు, 2 ధనవంతుడు అన్నారు. మార్కు గారు ఏం చెప్పారు? ఘనత వహించిన వాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచిన వాడు. ఇక మార్కు గారు, లూకా గారు ఈ అరిమతయి యోసేపును గురించి చెప్పిన మాటలు లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూస్తే కనబడుచున్నది. అరిమతయిను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. యూదుల పట్టణ సభ్యుడు, అలాగే సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యుడు అన్నట్లుగా ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట 50వ వచనంలో మనం చూస్తున్నాం. 51వ వచనాన్ని మనం చూస్తే అతని యొక్క మనస్సు లేక అతని యొక్క నీతిని గురించి చెబుతూ, అతడు సజ్జనుడు, యోగ్యుడు, శ్రేష్ఠుడు, మంచివాడు. కాబట్టే యేసు దేహం కొరకు పరిగెత్తుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన వింటున్నాడు. యేసు ప్రభు కార్యాలను గూర్చి వింటున్నాడు. కడకు మరణించడానికి ఆయన వచ్చాడు కాబట్టి మరణించాడు గనుక తగిన రీతిని సమాధి చేయబడాలనే కోరిక కలిగిన వాడు గనుక, సజ్జనుడు గనుక అతడు ఆ దేహమును తనకిమ్మని అడుగుచున్నట్లుగా మనము చూచుచున్నాము. ప్రియులారా, ఇంకా చూడండి ఆయన గురించి వ్రాయబడిన మాటలు. ఆయన 1 సజ్జనుడు, 2 నీతిమంతుడు. 3 విషయాలు లూకా గారు చెబుతూ ఉన్నాడు. ఆయన యూదుల పట్టణపు సభ్యుడు, 2 సజ్జనుడు,
3 నీతిమంతుడు. నీతిమంతుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక, అంటే మిగిలిన సభ్యులు కలిగినటువంటి ఆలోచనలకును వారు చేసిన పనులకును సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అని లూకా గారు ఈ యొక్క మరి అరమతయి యోసేపును గూర్చి తెలియచేస్తున్నారు. గమనించండి. ఈ అరమతయి యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి దేహమును తనకిమ్మని పిలాతు యొద్దకు వెళ్ళి అడిగి ఆ కార్యమునకు సిద్ధము చేయించి ఉన్నాడు. ఈ కార్యములో ఈయనకి సహకారిగా మరి యొక్క సన్హెడ్రిన్ సభ సభ్యుడైనటువంటి నికోదేము అనబడినటువంటి ఆయనను దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన కూడా వచ్చాడు. ఈ మా యోహాను సువార్తలో 19వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము. మనకి యోహాను సువార్తలో 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, రాత్రి వేళ వచ్చిన రహస్య శిష్యుడు ఆ పరిసయ్యుడు ఎవరో మనము ఎరిగిన వారము. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. మేమందరము మనుషుల చేత అభిషేకం పొంది అధికారం పొందిన వారమేమో, కానీ నీవైతే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడవని మేము ఎరుగుదామని ఒప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే ప్రభు ఆయనకు ఓ చక్కని సందేశం ఇచ్చారు. ఏంటా సందేశం ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అనేటటువంటి ఒక ప్రత్యేకమైన సందేశం, ఓ ప్రాముఖ్యమైన సందేశం, ఓ మహిమ కలిగిన సందేశం. కానీ ఈ అధికారికి ఆ సందేశం అర్థం కాలేదు. నేను ముసలివాడిని అయిపోయాను కదా, మరలా ఎలాగు తల్లి గర్భం నుంచి పుట్టగలను అనేటటువంటి మరి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రభువు చెప్పినటువంటి మాట, ఒకడు నీటి మూలముగాను లేక ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలంటూ ఆ క్రొత్త జన్మ విశేషమును గూర్చి ప్రభు ఆయనకు బోధిస్తున్నాడు. ఈయన పరిసయ్యుడు అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సన్హెడ్రిన్ యొక్క సభ సభ్యుడు అంటే పరిసయ్యులు ఆయన్ని పట్టుకున్న వాళ్ళ వలనని ప్రయత్నం చేసినప్పుడు ఆ నికోదేము వారిని వారించినట్లుగా కూడా యోహాను సువార్త 7వ అధ్యాయం 51 వచనం నుండి మనం చూస్తే, ఆ 50 నుండి, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. అతడు ఒక మనుషుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలియక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలయుడువా, విచారించి చూడుము, గలిలలో ఏ ప్రవక్తయు పుట్టడని అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయేది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఆ పరిసయ్యులు కూడా ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నికోదేము వారిని వారించడానికి మాట్లాడిన వారిలో ఒకడు గనుక, అప్పటికే ఆయన ప్రభు దగ్గరకు వెళ్ళి మాట్లాడి వచ్చారు కనుక ఆ ప్రయత్నం చేశాడు. ఇది ఒక విషయం మనకు కనబడుచు ఉన్నది. చివరిగా ఆయన చనిపోయాడని తెలిసినప్పుడు త్వరగా ఆయన ఒక 150 సేర్ల ఎత్తు కలిగిన అగరును తీసుకొని వచ్చాడు.
యూదుల సంప్రదాయము చొప్పున ఏలాగు ఆయనకు సమాధి చేస్తారు. ఏమాత్రము ఆ సదుపాయములేమీ తగ్గకుండా ఆయనకు ఈ కార్యములన్నీ చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క ఈ శిలువ మరణం తరువాత సమాధి చేయబడక మునిపే బేతనియలు మరియ అని స్త్రీ జీవించి ఉండగానే 300 దేనారముల విలువైన అచ్చ జటామాంసి అతరు తెచ్చి ఆయన తల మీద పగలగొట్టి ఆయనను అభిషేకించిన కార్యక్రమం మనం ఈ పరిశుద్ధ వారములో ధ్యానము చేసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. కాబట్టి ఇప్పుడు నికోదేము కూడా బోలముతో కలిపినటువంటి అగరు సుమారు 150 శార్ల ఎత్తు కలిగినటువంటి ఆ యొక్క అగరును తీసుకుని వచ్చి యూదుల సంప్రదాయము చొప్పున సుగంధ ద్రవ్యములను పూసి నార బట్టలు చుట్టి సమీపములో ఉన్న ఒక క్రొత్త సమాధిలో వారు భద్రపరిచారు. ఎందుకనంటే విశ్రాంతి దినం సమీపిస్తుంది గనుక, సబ్బాతు సమయం సమీపిస్తూ ఉంది గనుక సబ్బాతు దినమునకు ముందుగానే వారు ఇంకా ఆలస్యం చేయకుండా అదే మరి సమీపంలో ఉన్నటువంటి అదే ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క తోటలో మనం 40-41 వచనాలు యోహాను సువార్త 19వ అధ్యాయం చూస్తే కనపడుతూ ఉంది. అంతటా వారు యేసుదేవుని ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఒక అనాథ శవములాగా యేసు దేహము ఉండిపోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి గమనించాలి. ఆయన సిలువ వేయబడి చనిపోయినప్పటికీ కూడా ఆయన దేహమును 2 ధనవంతులు యూదుల సంప్రదాయమును బట్టి ఎంత ఘనముగా శవ సంస్కారమును చేస్తారు. ఏమీ తగ్గకుండా, ఏమీ లోపము లేకుండా, ఏమీ లోటు లేకుండా ఆ యొక్క దేహమును వారు సమాధి చేయుచున్నటువంటి చరిత్ర. 150 శార్ల ఎత్తు కలిగినటువంటి అగరు, బోలముతో కలిపిన అగరు తీసుకుని వచ్చారు. ఒక క్రొత్త సమాధిలో, ఇంతకు పూర్వం ఎవరిని పెట్టనటువంటి ఒక క్రొత్త సమాధిలో నికోదేము, అరమతయి యోసేపు అనే 2 ధనవంతులు సాహసించి ఈ కార్యమును జరిగించారు. సామాన్యంగా ఈ పని శిష్యులు చేయాలంటే ఇది చేయలేకపోయేవారు. ఎందుకంటే ధనవంతుల యొద్దకు వెళ్ళి, పిలాతు యొద్దకు వెళ్ళి సెలవడిగి ఆ దేహాన్ని తెచ్చుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ అప్పటికే వారు భయపడుతూ ఉన్నారు కనుక దేవుడు 2 వ్యక్తులను ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరూ కూడా ఈ కార్యమును జరిగించారు. సమాధి బహుశా యేసేపుదది, సుగంధ ద్రవ్యాలన్నీ నికోదేమివి. సెలవు అడిగింది యోసేపు, అతనికి సహకరించింది నికోదేము. సిలువను మరి వీరిద్దరూ కూడా బహుశా వ్యతిరేకించి ఉండవచ్చు ఆ సన్హెడ్రిన్ సభలో. కానీ ఇద్దరే కాబట్టి వీరు మాట చెల్లుబాటు కాకుండా ఉండవచ్చు. మౌనంగా ఉన్నారు కానీ సమాధి సమయమున బయటకు వచ్చి సాహసంతో, ప్రేమతో ఆ చివరి సంస్కారములను జరిగించి ధన్యజీవులుగా మారిపోయినటువంటి ఆ వ్యక్తులను బట్టి నేను ప్రభువును స్తుతించుచు ఉన్నాను.
ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు మృతి పొందిన తర్వాత, యేసు బ్రతికి ఉండగా వారు వచ్చి మాట్లాడినట్లు మనకు కనబడదు. కానీ యేసు ప్రభువు మృతి చెందిన తరువాత ఆయన శిష్యులుగా చేరిన వీరిద్దరూ తమ వినయాన్ని ప్రభువుకు చాటుకున్నారు, తమ విధేయతను ప్రభువు చాటుకున్నారు. ఎవరు చేయలేని పనిని సాహసించి వారు చేశారు. ఇక్కడ ఏ విధమైన మాటలు లేవు, ప్రశ్నలు లేవు, వాదాలు లేవు, సంభాషణలు లేవు, సంశయములు లేవు. అంతా నిశ్శబ్దం. ఒక్కరి నోట కూడా శబ్దం లేదు. కేవలము యేసుక్రీస్తు వారికి ఒక మంచి కార్యమును చేయడమే, సమాధిని వారికి ఇవ్వడమే వారి ధ్యేయం. ప్రవక్త ప్రవచించినట్టుగా యెషయా గ్రంథం 53 అధ్యాయం 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఈ వాక్కు నెరవేర్పుగా, ఈ మాట నెరవేర్పుగా ధనవంతుడైనటువంటి యోసేపు ఆయన తీసుకుని వచ్చి తన తోటలో తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఈయనను ఉంచినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది దేవుడు చేసినటువంటి దైవికమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యము. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. ఎన్నడూ ఉంచబడిని ఆ ధనవంతుని సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు యూదుల సంప్రదాయములకు ఏ విధంగా తగ్గకుండా, ఒక అనాథ శవములాగా విడిచిపెట్టకుండా వీరిద్దరూ ప్రభువునకు సమాధి కార్యక్రమములు, శవ సంస్కారములనియు యథాప్రకారంగా సంతోషకరముగా వారు జరిగింప చేశారు. దేవుడట్టి భాగ్యమును వారికి ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మనము ఏదో ఒక సమయంలో దేవుని కొరకు ఈ అరుమతే యోసేపు వలె, నికోదేము వలె వాడబడే వారంగా ఉండాలి. దేవుని కొరకు మనం వాడబడి ఆయన పనిలో మనం కూడా సహకరించే వారంగా ఉండాలి. చివరి సమయంలో వారి సహకారమును మనం చూచాము. అలాగే మనం కూడా దేవునికి సహకారులమై, దేవుని పనిలో పాలి భాగస్థులమై, దేవుని కొరకు జీవించే వారమై, ఆయన ఇంకా విడిచిపెట్టిన కార్యాలు అన్నిటిని కూడా మనము చేయి వారమై సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తండ్రి, వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. ఈ మాటలు ప్రభువా ప్రతి ఒక్కరి అంతరంగములలో ఫలింపు చేయము. చివరి దినమున ఆ సమాధి కార్యక్రమములో ఆ ఇద్దరు శిష్యులు ఏ విధంగా ప్రయాసపడ్డారు, మేము కూడా మీ కొరకు మా జీవిత కాలమంతయు ప్రయాసపడినట్లు మమ్మను సిద్ధపాటు చేయము. మీ కొరకు జీవించగలిగిన భాగ్యమేము, ఘనత, కీర్తి, ప్రభావములు పొందము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారమును మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుమొక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.